కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరుతోటి 2026 మార్చి ఆఖరి లోపల నక్సలైట్స్ లేకుండా ఈ దేశాన్ని చేస్తామని చెప్పేసి చెప్పేశారు. అంటే నక్సలైట్ లేకుండా చేయడం అంటే సిద్ధాంతరీత్యా వాళ్ళని ఓడించడం కాదు, రాజకీయ రంగంగా వాళ్ళని ఓడించడం కాదు, వాళ్ళు నమ్మిన వాళ్ళందరినీ శారీరకంగా చంపేస్తామని చెప్పేసి చెప్పారు. మరి ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ కానీ మేము చంపేస్తామని ఎవరు చెప్పారు ఇంతవరకు. అది ఒక హిట్లర్ చెప్పాడు, కమ్యూనిజం చంపేస్తామని చెప్పేసి, ఇంకెవరు చెప్పరా. కానీ డెమోక్రాటిక్ ఎన్నికైనటువంటి ప్రభుత్వం మిమ్మల్ని చంపేస్తామంటే అర్థం శారీరకంగా చంపడానికి కుదురుతుంది. సైద్ధాంతిక రీత్యా రాజకీయ రీత్యా ఓడించడానికి మీకు హక్కు ఉంది, కానీ చంపే హక్కు మీకు లేదు. అయితే వాళ్ళు ఆయుధాలు చేయబట్టారు, వాళ్ళు కూడా అధికారులు అందరిని చంపుతున్నారు అంటే కరెక్టే. వాళ్ళు లా అండ్ ఆర్డర్ వచ్చి తీసుకోవడం కరెక్ట్ కాదు. మేము మొట్టమొదటి నక్సలైట్ని జనజీవన సంస్థ కలవండి, అంతేగాని సాయుధ పోవడం కరెక్ట్ కాదు అని చెప్తున్నా వాళ్ళు వినలేదు, అది వేరు. అయితే దానికి సంబంధించి 2026 మొత్తం క్లీన్ చేస్తున్నాం, సమాజానికి కట్టేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది అదే విధంగానే నిర్బంధం చేస్తారు, కొంతమంది చంపేస్తున్నారు, కొంతమంది లొంగ తీసుకుంటారు, కొంతమంది భయపడిపోతున్నారు, రకాలు జరుగుతున్నాయి. అయితే నేను చెప్పేది ఒకటి, ఇప్పుడు పేదరికం లేని రాజ్యాన్ని సృష్టిస్తే నక్సలైట్లు రారు. దోపిడీ ల్యాండ్ అనేటువంటి వ్యవస్థ ఉంటే నక్సలైట్లు రారు. అది ఉన్నంతకాలం ఏదో రూపంలో వస్తూనే ఉంటారు. అది సమాధి నుంచి మొలకలు వస్తాయి. చెట్టు కొట్టేస్తే మొలకలు రావా? అయితే ఇక్కడ చంపేసినంత మాత్రాన ఈ సమాజంలో ఉండే అన్ని వర్గ ధోరణులు, దోపిడీ విధానాలు, అరాచకాలు, ఇవన్నీ ఉన్నంతకాలం ఎక్కడో ఒక చోట ఏదో ఒక పద్ధతిలో తిరుగుబాటు ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమం నక్సలైట్ రూపంగా రాకల్లా. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎవరు పడగొట్టారు? విద్యార్థులు పడగొట్టారు. తర్వాత శ్రీలంకలో ఎన్నికైన ప్రభుత్వం ఎవరు పడగొట్టారు? ప్రజలు పడగొట్టారు. నేపాల్లో ఎన్నికైన ప్రభుత్వం ఎవరు పడగొట్టారు? అంటే దిబ్బటి అంటే రకరకాల పట్టణాలు వస్తాయి, దాన్ని ఆపడం మీ చేత కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మేమేమో నక్సలైట్ చెప్పేసారి చూసి నెరవేరుతామంటే నక్సలైట్ కానీ మీరు చదవదలుచుకుంది. మీకు ఉద్దేశం హిడెన్ ఎజెండా ఒకటి ఉంది. హిడెన్ ఎజెండా ఏంటి? ఈ అడవి సంపద మొత్తం చాలా అపారమైన సంపద ఉంది భారతదేశంలో, విపరీతమైన సంపద ఉంది. ఆ సంపదని కార్పొరేట్ వర్గానికి అప్పగిస్తారు. మైన్స్, కాపరు, గోల్డ్ అంతా ఉన్నాయి. అది అప్పగిస్తారంటే అక్కడ గిరిజనులు ఉంటారు. గిరిజనులు ఆదివాసులు వాళ్ళకి తరవేయడం సాధ్యం కాదు. ఆ ఆదివాసీ సహాయంగా నక్సలైట్లు వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నారు. అందువల్ల ఇప్పుడు వాళ్ళని తీయాలంటే చట్టాన్ని మార్చారు వీరు. 2023లో ఇదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆదివాసీ మహిళ, ఆమెను ఉపయోగించుకొని ఈ అడవి చట్టాన్ని మార్చేశారు. అంటే కార్పొరేట్ కంపెనీలు కూడా అడవి చట్టం అడవిలోకి వెళ్ళి